ఈరోజు మనం ఈ వీడియోలో అయోధ్యరాజు దశరథుడి కొడుకు శత్రుఘ్నుడి గురించి తెలుసుకుందాము. శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఇద్దరు కమల కుమారులు అన్నమాట. వీళ్ళిద్దరు రాముడికి లక్ష్మణుడు విశ్వాసపాత్రుడైనట్లే అతను భరతునికి విశ్వాసపాత్రుడు. మహాభారతంలోని విష్ణు సహస్రనామంలో శత్రుఘ్నుడు విష్ణువు యొక్క 412వ పేరుగా కనిపిస్తాడు మనకి. అయోధ్యరాజు దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర. శత్రుఘ్నుడు అతని అన్న లక్ష్మణుడు సుమిత్రకు జన్మించగా, రాముడు మరియు భరతుడు కౌసల్య, కైకేయులకి జన్మించారు. రామాయణంలో అతను సుదర్శనం చక్రం యొక్క అవతారంగా కీర్తించబడ్డాడు. రాముడు సీతా స్వయంవరం గెలిచిన తరువాత వారి వివాహం నిశ్చయమైంది. దశరథుడు తన కొడుకు వివాహం కోసం మిథిలకు వచ్చాడు మరియు లక్ష్మణుడికి ఊర్మిళ పట్ల ప్రేమ ఉందని గమనించాడు. కానీ సాంప్రదాయం ప్రకారము భరతుడు మరియు మాండవి మొదటి వివాహం చేసుకోవాలి. అప్పుడు దశరథుడు రాజు భరతునికి మాండవిని, శత్రుఘ్నునికి శృతికీర్తిని ఇచ్చి వివాహం చేసుకునేలా ఏర్పాటు చేశాడు. దీనివల్ల లక్ష్మణుడు ఊర్మిళని వివాహం చేసుకున్నాడు. చివరికి 4 సోదరీమణులు, 4 సోదరులను వివాహం చేసుకున్నారు. 2 రాజ్యాల మైత్రి వీళ్ళిద్దరి మధ్య బలోపేతం చేశారు. శత్రుఘ్నుడు మరియు శృతకీర్తికి సుబాహు మరియు శత్రుఘటి అనే 2 కుమారులు ఉన్నారు. రాముడు వనవాసం చేసినప్పుడు శత్రుఘ్నుడు కైకేయి వద్ద ఉన్న మందరను లాగి చంపటానికి ప్రయత్నించాడు. కానీ రాముడు అంగీకరించడని భావించిన భరతుడు అతన్ని అడ్డుకున్నాడు. భరతుడు రాముడి వద్దకు వెళ్ళి అయోధ్యకి తిరిగి రమ్మని కోరాడు. కానీ రాముడు నిరాకరించాడు. భరతుడు నందిగ్రామ్ నుండి అయోధ్యను పాలించాడు మరియు ధర్మానికి స్వరూపుడిగా వ్యవహరించే అద్భుతమైన నాయకుడు. రాముడు వనవాసం సమయంలో భరతుడు అయోధ్యకు రాజుగా నియమించబడినప్పటికీ రాముడు లేనప్పుడు మొత్తం రాజ్య పరిపాలన చేపట్టింది శత్రుఘ్నుడు. అయోధ్య నుండి రాముడు, లక్ష్మణుడు మరియు భరతుడు లేనప్పుడు 3 రాణుల తల్లులకు శత్రుఘ్నుడు మాత్రమే ఓదార్పునిచ్చాడు. రాముడి బహిష్కరణ తరువాత రామాయణంలో మందర ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. కైకేయి ఖరీదైన దుస్తులు మరియు ఆభరణాలను బహుమతిగా ఇచ్చి ఆమె రాజభవన తోటలలో నడుస్తుండగా భరతుడు మరియు అతని సవతి సోదరుడు శత్రుఘ్నుడు ఆమె పైకి వచ్చాడు. ఆమెను చూసిన శత్రుఘ్నుడు రాముడి బహిష్కరణపై తీవ్ర కోపంతో ఆమెపై దాడి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కైకేయి తనను రక్షించమని భరతుని వేడుకున్నాడు. అతను అలాగే చేశాడు. ఒక స్త్రీని చంపడం పాపమని, రాముడు అలాంటి పని చేస్తే వారిద్దరిపైన కోపంగా ఉంటాడని శత్రుఘ్నుడికి చెప్పాడు. అతను పశ్చాత్తాపపడి సోదరులు వెళ్ళిపోయారు. కైకేయి మందరను ఓదార్చడానికి ప్రయత్నించింది. రామాయణంలో శత్రుఘ్నుడు చాలా చిన్న పాత్ర పోషించినప్పటికీ ఇతిహాసం యొక్క ప్రధాన కథ లక్ష్యానికి అతను ముఖ్యమైనవాడు. అతని ప్రధాన దోపిడి మధుపుర రాక్షసరాజు లవణాసురుడిని చంపడం. అతను లంకారాజు రావణుడి మేనల్లుడు. రాముడిచే చంపబడ్డాడు. లవణాసురుడు మధువు కుమారుడు. ఆ రాక్షసరాజు పేరు మీదగానే మధుపుర నగరం పేరు పెట్టబడింది. మధు భార్య
మరియు లవణసారుడి తల్లి కుంభిని రావణుని సోదరి. లవణాసురుడు శివుని దివ్య త్రిశూలాన్ని కలిగి ఉన్నాడు. ఎవరూ అతన్ని చంపలేకపోయారు. పాపపు పనులు చేయకుండానూ నిరోధించలేకపోయారు. రావణాసురుడిని చంపడం ద్వారా వారికి సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని శత్రుఘ్నుడు రాముడిని మరియు అతని అన్నల్ని అభ్యర్థించాడు. విష్ణువు శక్తితో నింపబడిన బాణంతో శత్రుఘ్నుడు ఆ రాక్షసుని చంపాడు. లవణాసురుడి మరణం తర్వాత రాముడు అతనికి మధుపుర రాజుగా పట్టాభిషేకం చేశాడు. శత్రుఘ్నుడు తన రాజ్యాన్ని మధుపుర మరియు విదిష ప్రాంతాల్లో కూడిన తన కుమారుల సుబాహు మరియు శత్రుఘటి మధ్య విభజించాడు. విష్ణువు యొక్క 7వ అవతారమైన రాముడు భూమిపై 11,000 సంవత్సరాల సంపూర్ణ ధర్మబద్ధమైన పాలనని పూర్తి చేసి తన నిజమైన శాశ్వతమైన మహావిష్ణువు రూపానికి తిరిగి రావడానికి సరయూ నదిలోకి నడిచిన తరువాత భరతుడు శత్రుఘ్నుడు కూడా అతనిని అనుసరించి నదిలోకి ప్రవేశించి తర్వాత మహావిష్ణువులో కలిసిపోయారు. ఇదండి శత్రుఘ్నుడి గురించి మనకి ఎవరికీ తెలియని. రాముడి అన్నదమ్ముల్లో శత్రుఘ్నుడు ఒకడు. ఆయన గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.